గుంటూరులో ప్రధాని మోదీ సభకు మధ్యలో ఆటంకాలు రావడంపైన నోరు విప్పారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. ప్రధానికి ఏ విధంగా అయితే ప్రోటోకాల్ ఏర్పాటు చేస్తామో ప్రభుత్వం తరపున అన్నీ చేశామని అన్నారు. వాళ్ళు కూటమిగా ఏర్పాటై మీటింగ్ పెట్టుకున్నారని అన్నారు. భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేసిందని తెలిపారు. ఇక ఎంతమందిని పిలిచారో ఏం చేశారో అన్నది తెలియదన్నారు. ఇక విశాఖ వచ్చిన వైవి సుబ్బారెడ్డి ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడారు. అనకాపల్లి ఎంపీ సీటు పైన త్వరలో స్పష్టత వస్తుందని తెలిపారు. పార్టీ అధినేత జగన్ అలాగే ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు త్వరలో బస్సు యాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. ప్రజలు ఎవరి పక్షాన్ని నిలబడ్డారు, ఎవరికి మద్దతు తెలుపుతున్నారు, ఏ విధంగా రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి పాలన కొనసాగిస్తున్నారు, ఇచ్చిన హామీలు అమలు చేశారు, ఎవరు మాటకు కట్టుబడి ఉన్నారనేది ప్రజలు, నాయకులు అందరూ చూస్తారు. దాని మేరకు మా నాయకుడు, మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే భరోసా కొద్దీ నాయకుడు అంటే ఇట్లా ఉండాలి అని భావించేవాళ్ళు మళ్ళా మా పార్టీలో చేరే కార్యక్రమం జరుగుతుంది. దానికి తప్పకుండా మా పార్టీ కూడా ఎవరు వచ్చినా సరే వాళ్ళకి గౌరవం ఇచ్చి ఆదరించి రాబోయే రోజుల్లో మేలు చేసే కార్యక్రమం కూడా చేస్తాం. మనకి విశాఖలో కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే కార్యాచరణ అంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ చెప్పాం కదమ్మా. జిల్లాల వారీగా సిద్ధం సభలు ఏర్పాటు చేస్తాం. తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలైనాక అన్ని నియోజకవర్గాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యటించే విధంగా టూర్ ప్రోగ్రాం డిజైన్ చేసే కార్యక్రమం చేస్తున్నారు మా పార్టీ అధిష్టానం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఎవరి పక్షాన్ని నిలబడ్డారు, ఎవరికి మద్దతు తెలుపుతున్నారు, ఏ విధంగా రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి పాలన కొనసాగిస్తున్నారు, ఇచ్చిన హామీలు అమలు చేశారు, ఎవరు మాటకు కట్టుబడి ఉన్నారనేది ప్రజలు, నాయకులు అందరూ చూస్తారు. దాని మేరకు మా నాయకుడు, మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే భరోసా కొద్దీ నాయకుడు అంటే ఇట్లా ఉండాలి అని భావించేవాళ్ళు మళ్ళా మా పార్టీలో చేరే కార్యక్రమం జరుగుతుంది. దానికి తప్పకుండా మా పార్టీ కూడా ఎవరు వచ్చినా సరే వాళ్ళకి గౌరవం ఇచ్చి ఆదరించి రాబోయే రోజుల్లో మేలు చేసే కార్యక్రమం కూడా చేస్తాం. మనకి విశాఖలో కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే కార్యాచరణ అంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ చెప్పాం కదమ్మా. జిల్లాల వారీగా సిద్ధం సభలు ఏర్పాటు చేస్తాం. తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలైనాక అన్ని నియోజకవర్గాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యటించే విధంగా టూర్ ప్రోగ్రాం డిజైన్ చేసే కార్యక్రమం చేస్తున్నారు.